కాబట్టి అలాగైతే సులోచన కురుక్షేత్రముకు సంగ్రామానికి సిద్ధము గమ్మననే కురుక్షేత్రమున అదిగో కర్ణుడు కాదు కదా, నీవు కాదు, నీ కర్ణుడు కాదు, ఎవరు మిగలనయ్యా. అదిగో ఆడుతుంటివి, అదిగో సులోచన ఆడుతుంటివి మాటలన్నీ కూడా వస్తుడిగా యుద్ధానికి సంసిద్ధము గమ్మనే. ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ వెళ్ళిపోవటంతో యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. అదిగో అర్జునుడు ఒకసారి పరివారాన్నంతా చూశాడు, సేనలో ఉన్న పెద్దలని పెద్దవాళ్ళని అందరినీ చూసి అర్జునుడు రావా, నా తమ్ములు, నా తాతలు, నా ముత్తాతలు, నా బంధువులు అందరూ ఉన్నారే, వీరితో నేను యుద్ధం చేయాల్సింది. ఎందుకు నా గాంధీవం వణుకుతున్నదయ్యా. శ్రీకృష్ణ నాకు ఈ యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, శ్రీకృష్ణనే చేయను అన్నాడే. బంధువులు, నా సోదరులు, నా గురువులు, వీరంతా పిల్లలు కళ్ళు తిరుగుతుంటే అయ్యా అన్నాడే. కృష్ణ నా గురు ప్రగతిలేదయ్యా, నా గాంధీవం వణుకుతున్నదయ్యా. ఈ గురువుని నేను చంపాలా, ఈ తమ్ముడిని నేను చంపుకోవాలా, నాకు ఈ యుద్ధం వద్దయ్యా. శ్రీకృష్ణ నేను యుద్ధం చేయలేదయ్యా, నాకు వద్దు అని కిందకి వాలిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాలు తెలిసిన వాడు, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలిసిన మానవుడు ఐశ్వర్యం ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఆ పిరికివాడు అయినటువంటి అర్జునుని చూసి నీకు పని చేయటంలోనే అర్జున నీకు అధికారం ఉంది, ఫలితాన్ని ఆశించడానికి నీకు అధికారం లేదు, ఆ ఫలితాన్ని ఇచ్చేది ఇవ్వవలసినది నేను కనుక నేను యుద్ధానికి సంసిద్ధం కమ్మని చెప్పాను. ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని నీవు రక్షించినట్లయితే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మం అధర్మం మార్పులకు, దుష్టులు శిక్షించడానికి, శిష్టులు రక్షించడానికి భగవానుడు కనుక నీవు భయపడకుండా ఆ గాంధీవాన్ని చేతపట్టుకో అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుని కళ్ళు తెప్పించడంతో ధర్మం అంటే ఏమిటో అప్పుడు అర్థమైనటువంటి ఆ అర్జునుడు అయితే కృష్ణ ఇక బొమ్మని చెప్పేసి అదిగో అందరూ శంఖాలు పూరించారు, కురుక్షేత్ర సంగ్రామం మొదలవుతున్నది. అయితే ఒక రోజున భీష్ముడు ఒరిగిపోయాడు, అంపశైలిపై కొడున్నాడు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో. వెంటనే ఆనందంతో శ్లోకుడు ద్రోణాచార్య వచ్చి ద్రోణాచార్య తీర్చుడి కోరికను అన్నాడా. ప్రాణంతో పట్టిమ్మని తెలిసాడా. అర్జునుడు లేని నాడంతట ద్రోణుడే వ్యూహము పన్నయించే చాకుండే. అర్జునుడు లేకుండా చూసి ఆ కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధించడానికి పద్మవ్యూహాన్ని ఎలాగా కాలి పద్మకు రేపు
నిలిపాడు కదండి. ఆ కేసరాల వల్లే కాలి బొంతులను నిర్మించాడు అసలు. దాన్ని ఎలా ఛేదించాలో ధర్మరాజుకి తెలియదు, భీముడికి తెలియదు, నకులుడికి తెలియదు, సహదేవుడికి తెలియదు. తెలిసింది ఎవరికి అంటే ఒక అర్జునుడికి మాత్రమే. అర్జునుడు అక్కడ లేడు. తేజస్విని పాప మా కళను గౌరవిస్తూ ఆ బిడ్డలను కూడా అలా కొనసాగిస్తున్నందుకు పెద్దల్ని మేము అభినందనాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారు వారికి ఆయురారోగ్యాలు సమకూర్చవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే 19 కన్యాలో ధర్మరాజు తొలగించుకున్నాడు, భీముడు కూడా తొలగించుకున్నాడు, అభిమన్యుడు అటుగా వెళ్తున్నాడు. పెద్దనాన్న ఎందుకు మీరు తొలగించుకున్నారు? ఎందుకు యుద్ధాన్ని సర్దించిన సంగీతం కావట్లేదు? అయ్యా పద్మం వ్యూహం పల్లినాడు రాజోడాచార్యుడే ఈ వ్యూహ రహస్యం ఎవరికి తెలియదుగా. ఆనందం వచ్చేసింది భీమసేనుడు. నేను బాలక నీకు వ్యూహ రహస్యం తెలుసురా? నీకు తెలుసురా? అదే కానీ ఒక పెద్దనాన్న నాకు ఒక చిన్న విన్నపం. ఏమిటంటున్నావా? కోట మాత్రమే తెలుసున్నాయి,